గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా చాలా దివ్యమైన నిమ్మకాయ శక్తి గురించి నేను మాట్లాడాలి. నిమ్మకాయ మనమందరూ కూడా పూర్వంలో ఎవరైనా మన ఇంటికి వస్తే అలసిపోయి దూరం నుంచి ఎండలో వస్తే నిమ్మకాయ జ్యూస్ ఇచ్చేవారు. పానకము నిమ్మ పానకము, నిమ్మ రసంతో చేసిన పానకం ఇచ్చేవారు. శరీరంలో శక్తి, ఉత్సాహం, ఏదో ఒక విధమైన ఆనందం అనిపించేది. అంతేకాకుండా ఇది రెసిస్టెన్స్ పవర్ చాలా పెంచుతూ ఉంటుంది. చాలామందికి ఈ ఒక నిమ్మ రసం ఎక్కువ శరీరంలో ఉండడం వలన వాళ్ళ క్యాన్సర్ రోగమే రాదు అని చెప్తూ ఉంటారు ఆయుర్వేద శాస్త్రంలో. అయితే ఈ ఒక నిమ్మకాయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వైజ్ఞానికంగా మనం చూసేదైతే ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం అనేది చాలా ఉపయోగం అవుతుంది. అయితే ఈ నిమ్మకాయ మనము చాలా దేవాలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారికి నిమ్మకాయ మాల వేస్తూ ఉంటాము. తర్వాత నిమ్మ పండుని కట్ చేసి ఒక దీపం వెలిగిస్తూ ఉంటాం. అయితే ఈ నిమ్మ పండు నుంచి ఎలాంటి ఒక ప్రయోజనాలు ఉన్నాయి మన పూజా విధానంలో అంటే, నిజంగా ఈ ఒక నిమ్మ పండు చాలా శక్తియుతమైనది. ఎలాంటి శక్తియుతమైనదంటే, ఒక తెలియకుండా మన వెంటనే ఫాలో చేసే ఏదైనా చెడు గ్రహాలని క్షణాల్లో దూరం చేసే శక్తి ఈ నిమ్మకాయకు ఉంది. నేను చాలా పుస్తకాల్లో చదివాను. చాలా మందికి ఈ విధానాన్ని చర్చించినప్పుడు చాలా పాజిటివ్ అనిపించింది. ఎవరికైనా ఎక్కువ చెడు కళలు ఇలాంటి వస్తువు ఉంటే ఒక దేవత ముందు పూజించిన నిమ్మకాయని వాళ్ళ బెడ్కిని పెట్టడం వలన ఆ ఒక కళ్ళు వెళ్ళిపోతాయి. అలాంటి గొప్ప శక్తి ఇది అందిస్తూ ఉంటుంది. ఎవరికో ఏదో విపరీతమైన జ్వరం వచ్చేసింది, అది తగ్గలేదు, ఎన్ని డాక్టర్స్ చూసినా నార్మల్ అనిపిస్తుంది. కానీ ఒక దేవాలయంతో వెళ్ళి ఒక నిమ్మకాయని పూజించి దాన్ని తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వలన జ్వరాలు తగ్గిపోతాయి అనే దాన్ని మనం విన్నాం. చాలా మంది చెప్పుకున్నారు కూడా. అయితే అద్వితీయమైన శక్తి ఈ నిమ్మ పండులో ఉంది. ఈ నిమ్మ పండు మనము ఏదైతే సంకల్పం చేస్తామో, ఏదైతే అనుకుంటామో దాన్ని ప్రసాదించే దివ్యమైన శక్తిగా ఒక నిమ్మ పండు మారుతుంది. ఎప్పుడే కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు, అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు 2 నిమ్మ పళ్ళు తీసుకెళ్ళి దేవాలయం దగ్గర పెట్టి పూజించి దాన్ని తీసుకుంటారు. లేదా మనం రెండిస్తే దేవుడి దగ్గర ఉన్న నిమ్మ పళ్ళు ఇస్తారు. అంటే ఒక దేవాలయంలో నిత్యము పూజించే శిల, అంటే ఏ విగ్రహం అయితే అమ్మవారిది ఉంటుందో అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ మొత్తం ఈ ఒక నిమ్మ పండుకి ఆకర్షణమవుతుంది. ఆ నిమ్మ పండుని తెచ్చి మనం ఒక పండుని కోసి దాని ఇంట్లో ఉన్న వాళ్ళు జ్యూస్ చేసుకొని తాగడం వలన, లేదో దాన్ని ఒక గ్లాస్లో నీళ్లు వేసి ఆ ఒక నిమ్మ పండుని పెట్టడం వలన, లేదో ఆ నిమ్మ పండుని ఒక దారంలో కట్టి మన కొట్టులో ఇంటిలో కట్టడం వలన, లేదో అదే నిమ్మ పండుని దేవుడి దగ్గర పెట్టి పూజించడం వలన అక్కడ నరదృష్టి కావచ్చు, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి, చాతపడి ఇలాంటివి ఏదైనా ఎవరైనా మీ పైన ప్రయోగం చేసింటే క్షుద్ర పూజలు అలాంటి శక్తిని దూరం చేస్తుంది. చాలామంది కొందరు ఏం చేస్తామంటే, పూర్వంలో ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు కాస్త విభూది మరియు నిమ్మపండు ఇచ్చేవారు. ఈ నిమ్మపండు కట్ చేసి విభూదిని వేసి ఆ నిమ్మపండు రసాన్ని సేవించే లోపే వాళ్ళ శరీరంలో కొన్ని రోగాలు దూరం అయిపోయాయి. అంటే ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది. ఇదే ఒక నిమ్మపండు ఇళ్లలో ఉండడం వలన దీన్ని ఒక సువాసన కానీ, లేదా దీని నుంచి విడుదలయ్యే ఒక రసాయనం, అంటే ఒక రసము, ఇందులో విడుదలయ్యే ఒక సువాసన, ఇది గాలిలో చేరి గాలి శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా కొన్ని క్రిమికీటాలని దూరం చేసే శక్తి ఈ నిమ్మపండుకు ఉంది. అయితే ఇదే నిమ్మపండుని అమ్మవారి గుడిలో రాహుకాలంలో పూజిస్తారు. అమ్మవారికి మాలార్పణ చేస్తారు. మరియు దీన్ని కోసి వెనక్కి తిప్పి ఇందులో నెయ్యి పోసి దీపం వెలిగిస్తారు. అమ్మవారికి రాహుకాలంలోనే వెలిగించాలి. ఇది దుర్గామాత. ఎక్కడే కానీ దుర్గా శక్తి అంటే పార్వతీ స్వరూపమైన దుర్గామాత, అంటే ఎల్లమ్మ కావచ్చు, పోచమ్మ కావచ్చు, దుర్గామాత కావచ్చు, కాళికాదేవి కావచ్చు, రాజరాజేశ్వరి కావచ్చు, ఇలాంటి ఏదైనా అమ్మవారు, అలాంటి శక్తియుతమైన అమ్మవారికి నిమ్మపండు చాలా శ్రేష్టం, అమ్మవారికి ఇష్టమైన దీపం. అదే మహాలక్ష్మి దేవాలయంలో ఏ కారణానికి నిమ్మపండు దీపం వెలిగించరాదు. మరి ఇంకొక హెచ్చరిక ఏంటంటే, చాలామంది ఇళ్లల్లో
నిమ్మ పండు దీపాన్ని వెలిగిస్తున్నారు. దయచేసి వెలిగించకండి. ఇళ్లల్లో నిమ్మ పండు దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆర్థిక స్థితి పడిపోతుంది, చేసే వ్యాపారం పడిపోతుంది. అందువలన ఇళ్లల్లో మాత్రం ఏ కారణానికి నిమ్మ పండు దీపం వెలిగించకండి. ఇంట బయట వెలిగించవచ్చు, మరియు దేవాలయంలోనే సర్వశ్రేష్టమైనది. మరియు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ నిమ్మ పండుని దేవాలయానికి తీసుకెళ్ళి పూజించి తీసుకువచ్చి అది వెండిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. జాగ్రత్తగా దాచి ఉంచి ఎప్పుడైనా నదీ తీరానికి వెళ్ళినప్పుడు వేయండి. లేదో వెండిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే ఇది పౌడర్ అయిపోతుంది. దాన్ని తీసి ఒక చెట్టు మొదల్లో వేయండి. ఆ చెట్టుకి ఇది ఏమిగా ఒక ఎరువుగా, అంటే ఆ చెట్టుకి పౌష్టిక ఆహారంగా ఇది పెరుగుతుంది. చెట్టుకే ఆహారంగా ఇది ఆ ఒక పాట్లు కుండీల్లో మనం చాలా చెట్లు పెట్టింటాం, ఆ చెట్టు మధ్యలో వేసేయండి. తర్వాత ఇందులో ఉన్న గింజలు కూడా చాలా ఉపయోగం. అంతేకాదు ఇది కూడా మనం ఏదైతే తలకి నూనె రాస్తామో దాంట్లోకి ఆ ఎండిపోయిన తర్వాత దాన్ని బాగా దంచి ఆ నూనెలో వేసేసి లైట్గా నూనెని వేడి చేయండి. తర్వాత చల్లగా అయిన తర్వాత ఆ ఒక ఆయిల్తో తల బాగా మసాజ్ చేసుకోండి. దానివలన తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి ఒకటి. రెండోది ఆ మెదడులో ఉన్న అంటే తలలో ఉన్న వేడిని తీసేస్తుంది. ఎయిర్ ఫాల్ అంటే ఈ వెంట్రుకలు ఉదరడం తగ్గిపోతుంది. ఇది అద్భుతమైన ఔషధంగానూ పనిచేస్తుంది. అంతేకాదు ఎప్పుడైనా మనకి దురద ఎక్కువ వచ్చినప్పుడు, ఒళ్ళంతా ఏదో దురద అవుతుంది అన్నప్పుడు ఏదైనా ఒక నూనె తీసుకొని ఇదే వెండిపోయిన నిమ్మకాయని అందులో వేసేసి దాన్ని బాగా ఉడకబెట్టి కాస్త అందులో పసుపు వేయండి. తర్వాత దాని ఒళ్ళంతా రాస్తూ ఉండండి. ఆ ఏదైతే ర్యాషెస్ ఉంటాయో అవి దురద రాకుండా ర్యాషెస్ అలాగే వెండిపోతాయి. అలాంటి అద్భుతమైన శక్తి ఈ నిమ్మ పండుకు ఉంటుంది. అందువలన దయచేసి నిమ్మ పండుని చాలా గౌరవించాలి మనము. తర్వాత దేవాలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారి గుడిలో వ్యాపారస్తులు కావచ్చు, తర్వాత ఎక్కువ జనాల్లో తిరిగే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఈ ఒక నిమ్మ పండుని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. లేదు అంటే వ్యాపార స్థలంలో పెట్టండి, లేదా గ్లాస్తో నీళ్లు వేసి అందులో పెట్టండి. దీనివల్ల చాలా ఉపయోగం అవుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా విచారాలు ఉన్నాయి. దీన్ని మనము వెహికల్స్ పూజించేటప్పుడు టైర్ కింద పెట్టి బలిగా ఇస్తూ ఉంటారు. దీనికి కుంకం పెట్టి, పసుపు కుంకం పెట్టి పెడితే ఇదే బలిగా మారుతుంది. తర్వాత కొన్ని హోమాల్లో యాగాల్లో ఏదైనా బలి ఇవ్వాలంటే ఈ నింబాపళం అని చెప్పి దీన్నే బలి ఇస్తూ ఉంటారు. అంటే అంత ఒక దివ్య శక్తి, యద్భావం తద్భవతి అన్నట్టు మనం ఎలా భావించుకుంటే అలా పనిచేసి పెట్టే అద్భుతమైన శక్తి, పాజిటివ్ ఎనర్జీ ఈ నిమ్మ పండులో ఉంటుంది. మన వాళ్లే కాదు, అన్ని మతస్థులు, అన్ని ధర్మంలో ఉన్నవారు వాళ్ళు తాంత్రిక పూజల్లో కూడా ఈ నిమ్మ పండుని చాలా ఉపయోగం చేసుకుంటారు. ఇలాంటి ఎన్నో విచారాలు ఇంకా ఉన్నాయి ఈ నిమ్మ పండు గురించి. మరొక రోజు తెలియచేస్తాను. నమస్కారం.